అందరికీ మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం. ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎన్నికలకు ముందు అధికారం మీద వ్యామోహంతో అధికార దాహంతో నోటికొచ్చిన విధంగా అమలు కాని హామీలన్నీ కూడా హామీలిచ్చి ప్రజల్ని వంచి మోసగించి ప్రజల ఆశావాదాన్ని అవకాశంగా తీసుకుని ఎన్నికల్లో గెలిచి అధికారం చేపట్టిన తర్వాత ఎన్నికల ముందు ఇచ్చిన ఏ మాటని, ఎన్నికలకు ముందు ఇచ్చిన ఏ హామీని, ఎన్నికల ముందు ఇచ్చిన ఏ వాగ్దానాన్ని కూడా అమలు చేయడంలో పూర్తిగా విఫలం చెంది ఒక అసమర్థ పాలనతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తునే ప్రశ్నార్థకం చేసే విధంగా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజల్ని ఇబ్బంది పెడుతూ ఒక గౌరవప్రదమైన ప్రతిపక్ష నాయకుడిగా మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రజల పక్షాన ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్న అన్యాయాల్ని, అక్రమాల్ని ఎప్పటికప్పుడు మీడియా ద్వారా నిలదీస్తూ ప్రజాక్షేత్రంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్ని, ప్రజల్ని కూడా చైతన్యపరిచి ముఖ్యంగా ఏదైతే సంక్షేమ కార్యక్రమాలు ఉన్నాయో, ఏదైతే ఎన్నికల ముందు సూపర్ సిక్స్ అని ప్రజల్ని వంచి మోసగించారో ఈ హామీల అమలు కోసం నిరంతరంగా జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల కోసం, ప్రజల పక్షాన ప్రజలను చైతన్యపరుస్తూ ఈరోజు పోరాటం చేస్తూ ఉంది. ఈ పోరాటంలో భాగంగా ముఖ్యంగా కొన్ని నెలలుగా నిరుద్యోగ యువకులకు సంబంధించి కానీ, మహిళలకు సంబంధించి కానీ, ఈ రాష్ట్రంలో పెట్టుబడులకు సంబంధించి కానీ ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారో, ముఖ్యంగా పెట్టుబడులకు సంబంధించి, అమరావతి అభివృద్ధికి సంబంధించి ఒకవైపు ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉన్న వేలాది కోట్ల రూపాయల విలువైన భూముల్ని పప్పు బెల్లాల్లాగా రూపాయికి, అర్ధ రూపాయికి కూడా పెట్టుబడుల పేరుతో కట్టబెడుతూ 2 సంవత్సరాల కాలం పూర్తి అవ్వకుండానే 3 లక్షల కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వం అప్పులు చేసి ఈ రాష్ట్రాన్ని అప్పులు కుప్పగా మార్చి ఈ అప్పులు చేసిన సంపదనందరినీ రాష్ట్ర నలుమూలల రాయలసీమ కానీ, ఉత్తరాంధ్ర కానీ, కోస్తా కానీ 3 ప్రాంతాలకి కూడా సమానంగా అభివృద్ధి ఫలాలు అందించాల్సిన ముఖ్యమంత్రి గారు అమరావతి మీద ప్రేమతో అమరావతి నా దత్తపుత్రిక అనుకుని ఈరోజు అమరావతిలో లక్షలాది కోట్ల రూపాయల పెట్టుబడుల పేరుతో పెద్ద ఎత్తున స్కామ్ పాల్పడుతున్న మాట మనందరికీ కూడా తెలిసిన విషయమే. ముఖ్యంగా 2 సంవత్సరాల కాలంలో అమరావతికి సంబంధించి అమరావతి ప్రాంతంలో ఉన్న లోతట్టు ప్రాంతాలను నీళ్లు తోడటం, ఆ నీళ్లు తోడే దాంట్లో చేపలు పట్టుకోవడానికే ఇప్పటి వరకు కూడా వేలాది కోట్ల రూపాయలు, జంగిల్ క్లియరెన్స్కి నీళ్లు తోడటానికి వేలాది కోట్ల రూపాయలు వెచ్చించడం జరిగింది. అమరావతి అనేది కృష్ణా నది పరివాహక ప్రాంతం. ఏమాత్రం చిన్న వర్షం వచ్చినా సరే, ఓ మాదిరి వర్షం పడినా సరే, వర్షాకాలంలో కాకుండా ముఖ్యంగా వర్షాకాలానికి సంబంధించి ఒక 5-6 నెలలు అమరావతి ప్రాంతంలో పూర్తిగా నీటికి సంబంధించి ఆ లోతట్టు ప్రాంతంగా ఉండే ప్రాంతం, దానికి డ్రైనేజ్ సిస్టమ్ సరిగ్గా లేదు అనేది గతంలో ఎందరో నిపుణులు కూడా చెప్పడం జరిగింది. ఇంతకుముందు శివరామకృష్ణ కమిటీ కూడా చెప్పడం జరిగింది. అమరావతి ప్రాంతం అనేది రాజధానికి అంత నిర్మాణానికి అనుకూలమైన ప్రాంతం కాదు. అక్కడ కన్స్ట్రక్షను కాస్ట్ ఆస్పెక్ట్లో చూసుకున్నా సరే మిగతా ప్రాంతాల్లో కంటే అమరావతిలో నిర్మాణాలు చేయాలంటే మిగతా ప్రాంతాల కంటే కూడా 2-3 టైమ్స్ ఎడిషనల్గా ప్రజాధనాన్ని వృధాగా వెచ్చించాల్సి వస్తుందని గతంలో కూడా ఎందరో మేధావులు చర్చించడం జరిగింది. రాష్ట్ర అభివృద్ధిని కోరుకునే అనేక ప్లాట్ఫామ్స్ మీద, ఫారమ్స్ మీదుగా చర్చ జరగడం జరిగింది. ఆ విషయంలోనే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మీడియా మిత్రుల ద్వారా అమరావతికి సంబంధించి మాట్లాడితే కేవలం లక్షలాది కోట్ల రూపాయలు దోచుకోవడం కోసం అమరావతి పేరుతో ఈ రాష్ట్ర ప్రజల్ని భ్రమంలో ముంచుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్లో నిన్న ఎల్లో మీడియాలో, ముఖ్యంగా ఏబిఎన్ ఛానల్లో జర్నలిజం విలువని మర్చి, పాత్రికేయ విలువలు మర్చి ఏ విధంగా ఒక మాజీ ముఖ్యమంత్రిని 40% అబవ్ ఓట్ షేర్ ఉన్న ఒక ప్రతిపక్ష నాయకుడిని ఏదో బొడ్డు కోసి పేరు పెట్టిన సందంగా
ఈ యాంకర్లు కానీ డిబేట్లో పాల్గొన్న వ్యక్తులు కానీ మాట్లాడటాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మీరు జర్నలిజాన్ని ప్రజా ప్రయోజనాలు కాకుండా కేవలం తెలుగుదేశం పార్టీకి కరపత్రాల్లా, తెలుగుదేశం పార్టీకి బాకా ఊదే గొట్టాల్లా ఈరోజు వ్యవహరిస్తూ ఉన్నారు. ఈ మీడియాకి సంబంధించి ముఖ్యంగా ఏబిఎన్ ఛానల్లో నేను జగన్మోహన్ రెడ్డి గారి గురించి వాడిన పదజాలం కానీ ఒక విషం కక్కే విధంగా ఈరోజు సమాజాన్ని, రాష్ట్ర ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తూ ఎక్కడో హైదరాబాద్లో కూర్చుని ఎవరైతే ఈ డిబేట్లో ఏదైతే ఈ డిబేట్లో యాంకర్స్ ఉన్నారో ఒక్కరు కూడా నాకు తెలిసి ఈ అమరావతి ప్రాంతంలో కానీ లేకపోతే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ నాకు తెలిసి ఇక్కడ ఉండే వ్యక్తులు ఎవరో కూడా కాదు. ఎక్కడ హైదరాబాద్లో ఏసీ రూముల్లో కూర్చుంటారు, ఏదో తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుంచి ఒక స్క్రిప్ట్ వస్తుంది, జగన్మోహన్ రెడ్డి గారిని మీకు నోటికి వచ్చినట్టు తిట్టిందంటారు, వీళ్ళకి బ్యాక్ డోర్ నుంచి కాంట్రాక్ట్లు ఇస్తారు. ప్రతి డిబేట్కి జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో రకంగా జగన్మోహన్ రెడ్డి గారిపై బురద చల్లాలి, జగన్మోహన్ రెడ్డి గారిపై ఏదో రకంగా విషం కక్కాలి, ప్రజల్లోకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద పూర్తిగా విషప్రచారం చేసి, తప్పుడు ప్రచారం చేసి దీన్ని ఒక భూతంలా చూపించాలనే ఉద్దేశపూర్వకంగా ఒక ప్యాకేజీలు తీసుకుని, కాంట్రాక్టులు తీసుకుని, వేలాది కోట్ల రూపాయల కాంట్రాక్టులు తీసుకుని హైదరాబాద్లో కూర్చుని జగన్మోహన్ రెడ్డి గారి మీద చేస్తున్నారు. నిన్న ఏబిఎన్ ఛానల్లో వెంకటకృష్ణ అనే యాంకర్ రాజధానిపై రాక్షసుడి విషం అంట. అంటే వీళ్ళు ఏదైతే డిబేట్స్లో మాట్లాడుతున్న పదజాలం కానీ ఈరోజు సభ్య సమాజం కూడా తలదించుకునే విధంగా లిమిట్స్ క్రాస్ అయ్యి, ప్రజాస్వామ్యంలో, రాజ్యాంగంలో ఏదైనా దేనికైనా సరే మనకి జర్నలిజానికి కూడా ఒక లిమిట్స్ ఉంటాయి. ఆ లిమిట్స్ క్రాస్ అయ్యి వ్యక్తిగత దోషంలో పాటుపడుతూ కొంతమంది అయితే ఆ డిబేట్కి వచ్చిన వ్యక్తులు ఉన్మాదుల్లో మాట్లాడుతున్నారు. డిబేట్లో కూర్చున్న వ్యక్తులు ఉన్మాదుల్లో మాట్లాడుతున్నారు. దీని మీద ఏబిఎన్ ఛానల్ మీద ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉద్దేశపూర్వకంగా తప్పుడు వ్యాఖ్యలు చేశారో, జగన్మోహన్ రెడ్డి గారిని ఉపయోగించకూడని పదజాలంతో ఎవరైతే దూషించి మాట్లాడారో వాళ్ళందరి మీద, అదేవిధంగా ఏబిఎన్ ఛానల్ ఎండి వేమూరి రాధాకృష్ణ గారి మీద చర్య తీసుకోవాలని ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మా నాయకుడిని దూషించిన వారి మీద చర్య తీసుకుని వారి మీద కేసు ఫైల్ చేయాలని, భవిష్యత్తులో కూడా ఎప్పుడు కూడా ఇలాంటి పదజాలం వల్ల ప్రజల్ని రెచ్చగొట్టి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని రెచ్చగొట్టి శాంతి భద్రత విఘ్నం కలిగించాలనేదే వీరి యొక్క లక్ష్యం. ఇలాంటివి పునరావృతం అయితే ఈ రాష్ట్రంలో అల్లర్లు సృష్టించాలి, అల్లర్లు సృష్టించి దాని నెపాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద నెట్టాలనే ఉద్దేశంతో డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా ఇంత పెద్ద ఎత్తున విషం చెమ్మటాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఈరోజు మా విశాఖపట్నంలో ఉన్న మాజీ శాసనసభ్యులు, దక్షిణ నియోజకవర్గ సమన్వయకర్త సోదరులు వాసుపల్లి గణేష్ కుమార్ గారు, మాజీ శాసనసభ్యులు పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త మల్లా విజయప్రసాద్ గారు, తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త ముల్లి అప్పారావు గారు, గాజువాక సమన్వయకర్త దేవన్ రెడ్డి గారు, అనుబంధ సంఘాల అధ్యక్షులు, ఇతర నాయకులందరూ కూడా కలిసి ఇవ్వడం జరిగింది. పోలీసు వారు తక్షణం దీని మీద చర్య తీసుకోవాలని, లేకపోతే శాంతియుతంగా మేము ఈ విషయంలో ఎంతటి పోరాటానికైనా మేము దీని మీద చర్య తీసుకోకపోతే భవిష్యత్తు కార్యాచరణ రూపొందించుకుని, ఎందుకంటే ఇది సమాజాన్ని ఒక చీడ పురుగుల ఇలాంటి వ్యాఖ్యల వల్ల తప్పుదోవ పట్టిస్తూ సమాజాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారు. కాబట్టి ఇది సమాజానికి కూడా ఇది ఇబ్బందికరమైంది, ఈ సమాజానికి కూడా ఇది ప్రమాదకరమైంది. ఈ వ్యాఖ్యలు అనేవి దీన్ని వెనక్కి తీసుకోవాలని, అదేవిధంగా వీరిపైన తక్షణ చర్యలు తీసుకోవాలని పోలీస్ డిపార్ట్మెంట్ వారిని విజ్ఞప్తి చేస్తున్నాం.